హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ జయతేజ మీ ముందుకు వచ్చేసాను ఇంకో కొత్త టాపిక్తో. ఈరోజు టాపిక్ వచ్చేసి నేను మార్నింగ్ న్యూస్ చూసాను. అదేంటంటే దేశం మొత్తం విస్తరించబోతున్న బిఎస్ఎన్ 4G సర్వీసెస్. అసలు దేశంలో 5G సర్వీసెస్ ట్రెండ్ నడుస్తుంటే బిఎస్ఎన్ ఇంకా 4Gలో ఉండడం ఏంటో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంతకుముందు కూడా అట్టా చేసింది. అందరూ 3Gలో ఉంటే బిఎస్ఎన్ 2Gలో ఉండేది. అందరూ 4Gలో ఉంటే బిఎస్ఎన్ 3Gలో ఉండేది. ఇప్పుడు అందరూ 5Gలో ఉంటే బిఎస్ఎన్ 4G వచ్చిందంట. మీకు ఒక కామెడీ మ్యాటర్ ఏంటంటే, మా ఇంటి పక్కన టవర్ ఉంది బిఎస్ఎన్ఎల్. అది పనిచేసేది పక్కన పెట్టండి, కానీ టవర్ అయితే ఉంది. కానీ ఇంటి పక్కన టవర్ పెట్టుకుని కూడా సిగ్నల్ రాదంటే మీరు నమ్ముతారా? అదేదో 10-20 కిలోమీటర్ల దూరం కూడా లేదు, మా ఇంటి పక్కనే ఉంది, అయినా సిగ్నల్ రావటం లేదు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? గవర్నమెంట్ నెట్వర్క్ అంటే ప్రైవేట్ నెట్వర్క్స్ నమ్ముకోవడం చాలా బెటర్ అని అర్థమవుతుంది. ఇప్పుడు జాబ్స్ కూడా అంతే కదా. గవర్నమెంట్ జాబ్స్ కంటే ప్రైవేట్ జాబ్స్ వాళ్ళకి టార్గెట్స్ బాగా ఇస్తున్నారు, అన్నీ బాగా చేస్తున్నారు. గవర్నమెంట్ జాబులు చేయని పట్టించుకోవటం, వాళ్ళు డబ్బులు అడిగి ఇస్తున్నారు కాబట్టి ఎవరి పెద్ద అడగడం లేదు. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రైవేట్ ఈజ్ బెటర్ దాన్ గవర్నమెంట్. కానీ మన దేశంలో నడిచేది గవర్నమెంట్ పాలన, జరిగేదేమో ప్రైవేట్ వ్యవస్థ. సో ఆర్గనైజేషన్, వ్యవస్థ మీన్స్ ఆర్గనైజేషన్. సో నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, 5G ట్రెండ్లో కూడా 4G తీసుకొస్తానని తను విర్రవేగిపోతున్న బిఎస్ఎన్ఎల్కి ఇదొక నా తరపున ప్రయత్నం అని ఒక ఇండియన్ సిటిజన్గా మీకు చెప్తున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి, నేను మొన్న చూసాను ఏంటంటే, జియో అండ్ ఎయిర్టెల్ 5G అనౌన్స్ చేసిన తర్వాత వోడాఫోన్ 5G అనౌన్స్ చేసింది, కానీ ఇంతవరకు తీసుకురాలేదు. అసలు ఎంతవరకు పనులు జరుగుతుందో కూడా తెలియదు. అయితే ప్రైవేట్ కంపెనీ పక్కన పెట్టి, ఎయిర్టెల్ జియో ప్రజెంట్ పోటీ ఉంది కదా, పక్కన పెట్టండి. బిఎస్ఎన్ఎల్ మేము ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే కల్లా 5G తెస్తామని మాట ఇచ్చారు. ఇంతవరకు 4Gగా దిక్కులేదు. కస్టమర్ కేర్ ఫోన్ చేస్తుంది, గంటల హోల్డ్లో పెడుతున్నారు. సర్లే అని చెప్పి పొద్దున్న చూస్తేనే మీ న్యూస్ కనిపించింది, దేశం మొత్తం విస్తరించిన 4G అని చెప్పి. 5G ట్రెండ్లో కూడా మీరు 4G తీసుకొస్తే ఇంక మేము ఏం చేసుకోవాలా? బిఎస్ఎన్ఎల్ సిమ్లు పెట్టుకొని ఓన్లీ చిన్న ఫోన్లో వాడుకొని పెట్టుకోవాలా? టచ్ ఫోన్లో వాడొద్దా? సో ఇక్కడి నుంచి అందరూ తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. మేలుకో వినోదారుడు మేలుకో. బిఎస్ఎన్ఎల్కి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే మన వల్లే వచ్చింది, మన అజాగ్రత్త నిర్లక్ష్యం వల్ల వచ్చింది. గవర్నమెంట్ నెట్వర్క్ ప్రైవేట్ స్థాయిలకు ధీటుగా ఉండకుండా ఇంకా నానాటికి పడిపోతుందంటే అది ఎవరి నిర్లక్ష్యం? గవర్నమెంట్ ఉద్యోగుల నిర్లక్ష్యం మాత్రమే. సో ఇక్కడి నుంచి అయినా గమనించి కొంచెం తేరుకుంటారని, మన గవర్నమెంట్ని, మన ఇండియన్ వ్యవస్థని బాగు చేస్తానని చెప్పి ఆశిస్తున్నా. ప్రైవేట్ కంపెనీలకు ధీటుగా మన ఇండియా కూడా ఒక మంచి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చి గవర్నమెంట్ సర్వీసెస్ నడుపుతుందని ఆశిస్తున్నాను. జై భారత్, జై ఇండియా, జై హింద్, జై జవాన్, జై కిసాన్.